పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారము ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. రూతు పుస్తకము 1వ అధ్యాయము 22వ వచనం. నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరు యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. చాలు. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు మీరు గమనించాలి. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగములో నయోమి, రూతు వీళ్ళిద్దరు కనిపిస్తూ ఉన్నారు మనకి. యోధా బెత్లెహేములో ఎలీమెలెకు ఒక వ్యక్తి ఉండేవాడు. అతని భార్య పేరు నయోమి. వాళ్ళకిద్దరు కుమారులు, మహులోను, కిలియోను. అతను తన భార్యను, ఇద్దరు కుమారులను తీసుకొని, వయసు వచ్చిన కుమారులే, మోయాబు దేశానికి వెళ్ళారు. విగ్రహారాధన దేశం అది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలీమెలెకు చనిపోయాడు. నయోమి ఆ మోయాబు దేశంలో ఇద్దరు స్త్రీలను తీసుకుని వచ్చి ఇద్దరు కుమారులకు వివాహం చేసింది. పెద్ద కోడల పేరు రూతు, చిన్న కోడల పేరు ఓర్పా. జాగ్రత్తగా వినాలి. కొద్ది కాలం గడిచింది. ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఆ ఇంటిలో 3 స్త్రీలు ఉన్నారు. 3 కూడా విధవరాండ్లే. ఆ రోజుల్లో భయంకరమైన నిందలుండేవి. విధవరాండ్లను శుభకార్యానికి రానివ్వరు. విధవరాండ్లు ఎదురుగా వస్తే శుభకార్యానికి వెళ్ళరు. బయటికి వెళ్ళేదని పనికి వెళ్ళాలన్నా నిందలు. తినడానికి లేదు, ఉండటానికి లేదు, కట్టుకోవడానికి లేని పరిస్థితి. దరిద్రత, కరువు, కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖము, అవమానాలు. సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, సుఖము లేదు, సౌఖ్యము లేదు. నయోమి పరిస్థితి ఘోరంగా ఉంది. భర్త చనిపోయాడు, ఇద్దరు కుమారులు చనిపోయారు. తనకంటే అక్కడ ఎవరు లేరు. యోధా బెత్లెహేము నుండి ఒక లెటర్ వచ్చింది నయోమికి. నయోమి, అక్కడ ఎలా ఉన్నావు నీవు? యోధా బెత్లెహేములో వర్షాలు బాగానే పడుతున్నాయి, పంటలు బాగానే పండుతున్నాయి, మేమందరం క్షేమంగా ఉన్నాం, మీరు ఎలా ఉన్నారు అని ఒక ఉత్తరం రాసి పంపించారు. ఆ లెటరు చూసినటువంటి ఆవిడకి తిరిగి యోధా బెత్లెహేమునకు వెళ్ళాలని ఆస్తి కలిగింది. ఇద్దరు కోడలను పిలిచింది, చెప్పింది విషయం. అమ్మా, నేను మోయాబు దేశానికి వచ్చి చాలా నష్టపోయాను. సాధించింది, సంపాదించింది, కూడబెట్టుకున్నది ఏమీ లేదు, అన్నీ పోగొట్టుకున్నా. తిరిగి మరలా మా సొంత గ్రామమైన యోధా బెత్లెహేమునకు నేను వెళుతున్నా. మీరు వెళ్ళి ఎవరో ఒకరిని వివాహం చేసుకోండి అమ్మా అని చెప్పింది. చిన్న కోడలు ఓర్పా సంతోషంగా వెళ్ళిపోయింది. పెద్ద కోడలు రూతు, అత్తగారు నా వెంబడి రావద్దని మీరు అనొద్దు, నన్ను విడిచిపెట్టు అని నువ్వు అనొద్దు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు చనిపోయిన చోటనే నేను చనిపోతాను, నువ్వు పాతి పెట్టబడిన చోటనే నేను పాతి పెట్టబడతాను. మరణము తప్ప ఏదైనా నిన్ను నన్ను వేరు చేసిన ఎడల యెహోవా నాకు ఎంత కీడనే చేయునుగాక అని మంచి తీర్మానం చేసుకొని నయోమితో ఉండటానికి ఇష్టపడి రూతు యోధా బెత్లెహేమునకు ఇద్దరు వచ్చారు.
పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వ్రాయించినటువంటి ఒక మాట ఏంటంటే, వారు ఇద్దరు యోధా బెత్లెహేమునకు వచ్చారు. అది ఏ సమయం అంట? యవలలు కోత ఆరంభం. అది యవలులు కోత ఆరంభం. పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ దేవుని నోటి నుండి వచ్చిన జీవము గల మాటలు. ప్రతి అక్షరములో చాలా ఆత్మీయ అర్థము దాగి ఉంటుంది. బాగా చదువుకున్న కలెక్టర్కి కూడా బైబిల్ అర్థం కాదు. దేవునితో ఎవరు దగ్గరగా ఉంటారో వాళ్ళకే దేవుడు వాక్యాన్ని బయలుపరుస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. పుస్తకాలు ఎన్ని చదివినా అవి మామూలు మనుషులు రాసిన పుస్తకాలు. బైబిల్ మనుషులు రాసినది కాదు, స్వయముగా దేవుడే వ్రాయించాడు. ప్రతి అక్షరములో చాలా గొప్ప మర్మము దాగి ఉంటుంది. యవల కోత కోసే ఆరంభములో వీళ్ళు యోధా బెత్లెహేమునకు వచ్చారు. దానికి దీని సంబంధం ఏంటో చెప్తాను, వినండి జాగ్రత్తగా. యవలలు అంటే మీకు తెలుగులో తెలియదు, ఇంగ్లీష్లో తెలుసు. బార్లీ. ఆ బార్లీ గింజలనే యవలలు అంటారు. యవలలను కోత కోస్తారు, నురిపిడి చేస్తారు. కోత కోయటం అంటే ఏంటి? కోత కోసినప్పుడు కొడవలతో భూమి నుండి యవలలను వేరు చేస్తారు. కోత కోయగానే భూమి నుండి వేరవుతాయి. తర్వాత నురిపిడి చేస్తారు, గింజలను తీసుకొచ్చి ఇంట్లో చేర్చుకుంటారు. ఆ గడ్డిని పశువులకు వేస్తారు లేదా తగలబెడతారు. యవలలను కోత కోస్తే సమయం అంటది. భూమి నుండి యవలలను వేరు చేస్తారు, తీసుకొచ్చి ఇంట్లో చేర్చుకుంటారు. అది సమయం. అలాగే అట్ ద సేమ్ టైం నయోమి, రూతు మోయాబు దేశములో మోయాబు అలవాట్లు, ఆచారాలు, పద్ధతుల్లో నిమగ్నమై ఉన్నారు. వాటి నుండి దేవుడు వేరు చేశాడు, తీసుకొచ్చి ఎక్కడ నాటాడు? ఇప్పుడు యోధా బెత్లెహేము, రొట్టెల ఇల్లు, ఇంటిలో చేర్చాడు. యవలలను కోత కోసిన తరువాత భూమి నుండి వేరు చేస్తారు, తీసుకొచ్చి ఇంటిలో చేర్చుకుంటారు. అలాగే మోయాబు దేశంలో ఉన్నటువంటి వారిని, భూ సంబంధమైన అలవాట్లు, ఆచారాలు, పద్ధతుల్లో ఉన్న వారిని అక్కడ నుండి వేరు చేసి యవలలను ఇంట్లో చేర్చుకున్నట్లుగా రొట్టెల ఇల్లు అనే బెత్లెహేములో దేవుడు చేర్చాడు. చూడు, దానికి దీని కనెక్షన్ ఎలా ఉందో. అయితే యవలలను ఇంటిలో చేర్చుకున్నట్లుగా, అదే ఇంట్లో చేర్చుకున్న సమయం, వీరిని కూడా ఇంట్లో చేర్చాడు. ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న మనము కూడా ఒకప్పుడు భూ సంబంధమైన అలవాట్లు, ఆచారాలు, పద్ధతుల్లో ఉన్నాం. యవలలను కోత కోసి భూమి నుండి వేరు చేసి ఇంట్లో చేర్చుకున్నట్లుగా భూమి నుండి దేవుడు మనలను వేరు చేశాడు. అనగా భూ సంబంధమైన అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు అన్నీ ఉన్నాయి ఒకప్పుడు మనకి. వాటి నుండి వేరు చేసి బాప్తిస్మం ద్వారా రక్షణ అనుభవంలోకి నడిపించి యోధా బెత్లెహేము అనే రొట్టెల ఇల్లు అనగా మందిరములో దేవుడు చేర్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరచు. ఆమేన్, హల్లెలూయా. కనుక మరలా భూ సంబంధమైనటువంటి అలవాట్లు, ఆచారాలు, పద్ధతుల్లోకి వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ చేర్చాడు? యోధా బెత్లెహేములో చేర్చాడు వాళ్ళని. అనగా రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు అంటే మందిరమే. రొట్టెలు అనగా ఆశీర్వాదము, రొట్టె అనగా స్వస్థత, రొట్టె అనగా వాక్యము, రొట్టె అనగా ప్రభు రక్త మాంసాల్లో పాలు పంపులు పొందటం. ఇవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి లేదా? రొట్టెన ఆశీర్వాదం ఉందా లేదా? మందిరానికి వస్తే రొట్టెనే వాక్యం ఉందా లేదా? ఇక్కడ రొట్టెని ప్రభు రక్త మాంసాలు ఉన్నాయా లేవా? రొట్టెనే స్వస్థత ఉందా లేదా? ఉన్నాయా లేవా? రొట్టెల ఇంటిలో యోధా బెత్లెహేములో చేర్చాడు వారిని. మనములో కూడా భూమి నుండి వేరు చేశాడు. రొట్టెల ఇల్లు అనే మందిరంలో మనల్ని చేర్చాడు.
చేర్చిన తర్వాత రూతు చనిపోయేంత వరకు కూడా రొట్టెల ఇల్లు అనేటువంటి యోధా బెత్లెహేమును విడిచి మరలా మోయాబుకి వెళ్ళలేదు. అలాగే మందిరములో దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘము, ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న మందిరం. రాబో దినాల్లో నేను ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ సేవకులు నిలబెట్టి వాడుకుంటాడు. యేసయ్య వచ్చేంత వరకు సంఘం ఉంటుంది, మందిరం ఉంటుంది. సంఘములో ఉన్నవాళ్ళు దేవుడి రాజ్యానికి సిద్ధపడి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతూ ఉంటారు. కనుక రూతు బహుగా దీవించబడింది. భర్త వద్దనుకుని వచ్చింది, కానీ దేవుడు భర్తను ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. గొప్ప ఐశ్వర్యవంతుడిని ఇచ్చాడు, గొప్ప భక్తి గలవాడిని ఇచ్చాడు, చాలా మంచివాడిని ఇచ్చాడు. లోకస్తుడిగా దొరికింది. మంచి భక్తి గలవాడు భర్తగా దొరకటం అనేది చాలా గొప్ప విషయం. అది కోటీశ్వరుడు భర్తగా దొరకటం, బాగా చదువుకున్న వ్యక్తి భర్తగా దొరకటం అది ఆశీర్వాదం ఏం కాదు. భక్తి గలవాడు దొరకటం గొప్ప విషయం. అది భక్తి అనేది ఒక్కరోజు వచ్చేది కాదు. ఒక వ్యక్తి చదువుకోవటానికి 20 సంవత్సరాలు పడుతుంది. భక్తి చేయటానికి 25 సంవత్సరాలు చాలదు. బ్రతికినంతకాలం నేర్చుకుంటానే ఉంటాం. భక్తి సంపాదించుకోవటం అనేది చాలా కష్టం. దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. కేవలము బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప వల్లనే మనము దినదినము ఆత్మీయ జీవితంలో ఎదగగలము. భక్తి గల భర్త, భక్తి గల భార్య దొరకటము అది చాలా గొప్ప విషయం. అందుకని దేవుడు ఏమన్నాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే దట్ ఈస్ రేర్, అసాధ్యము. అలాంటి వాడు చాలా తక్కువ మంది ఉంటారంట. దొరికారా, అది ముత్యము కన్నా విలువైనది అని. ముత్యము కన్నా విలువైన వాళ్ళంట. అయితే ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటంటే యవలలను భూమి నుంచి వేరు చేసి ఇంట్లో చేరుస్తారు. నయోమిని రూతును కూడా మోయాబు దేశంలో భూ సంబంధమైన అలవాట్లు, ఆచారాలు, పద్ధతుల నుంచి వేరు చేసి రొట్టెల ఇల్లు అనే బెత్లెహేములో చేర్చాడు. మనములో కూడా యవలలను కత్తిరించినట్లుగా, కొడవలతో కోసినట్లుగా భూ సంబంధం అలవాట్లు, ఆచారాల పద్ధతి నుంచి విడిపించి రొట్టెల ఇల్లు అనే మందిరంలో చేర్చాడు. రూతుని దేవుడు బహుగా దీవించాడు. ఆవిడ గర్భం నుండి యేసయ్య వచ్చాడు. మామూలు విషయమా? ప్రపంచంలో ఘనపరచబడింది రూతు, బహుగా దీవించబడింది. అన్నీ ఇచ్చాడు. గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, గొప్ప బహుమానం కుమారుడిని ఇచ్చాడు. ఆయన వంశం నుంచి యేసయ్య వచ్చాడు. బహుగా దీవించబడింది. ఎంత దీవించబడటానికి కారణము, యవలను ఏ విధంగా భూమి నుంచి వేరు చేసి ఇంటిలో చేర్చుకుంటారో అలాగే ఆవిడ మోయాబు దేశంలో ఉన్న అలవాట్లు, ఆచారాలు, పద్ధతులన్నిటి నుంచి దేవుడు వేరు చేశాడు. ఆవిడ కూడా విడిచిపెట్టింది. వాటిని విడిచిపెట్టి వచ్చి యోధా బెత్లెహేం అనే మందిరంలో చేరింది. భక్తి నేర్చుకుంది, ప్రార్థన నేర్చుకుంది, ఆత్మీయ జీవితం నేర్చుకుంది. ఏ రోజు యోధా బెత్లెహేముని విడిచిపెట్టి మరలా మోయాబు దేశానికి వెళ్ళినట్టుగా రాయబడలా. యోధా బెత్లెహేం అనే మందిరానికి దేవుడు తీసుకొచ్చాడు. మరలా నీవు ఎక్కడికి వెళ్ళకూడదు, మోయాబు అనే భూ సంబంధమైన అలవాట్లు, ఆచారాలు, పద్ధతుల్లోకి వెళ్ళకూడదు. మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు. నిన్ను మందిరం నుంచి తీసుకుని వెళ్ళి నాశనం చేయాలని సైతాను ప్రయత్నం చేస్తాడు. అది దేవుని ఆలోచన కాదు, సైతాను ఆలోచన. ఎందుకంటే మందిరంలో దేవుడు ఉన్నాడో నాకు తెలుసు. యవలను భూమి నుంచి వేరు చేసి ఇంటిలో చేర్చుకున్నట్లుగా మోయాబు దేశంలో అలవాట్లు, ఆచారాల పద్ధతి నుంచి విడిపించి ఇల్లు అనే యోధా బెత్లెహేములో దేవుడు చేర్చాడు. ఇంకా ఏ రోజు మరలా మోయాబు దేశానికి వెళ్ళలేదంట. అందుకు ఆవిడ బహుగా దీవించబడింది. అలాగే భూ సంబంధమైన అలవాట్లు, ఆచారాలు, పద్ధతుల నుంచి, పాపాన్ని నుంచి విడిపించి మందిరంలో దేవుడు చేర్చాడు. నువ్వు మందిరాన్ని విడిచిపెట్టి మరలా బయటికి ఎక్కడికి వెళ్ళాలన్న ఆలోచన రానేగా కదా సైతాన్ ఆలోచన. ఆలోచన వచ్చిందా నీ జీవితం పతనమైపోతుంది, జాగ్రత్త. కుక్కల నుంచి నిస్త్రీ అయిపోతుంది, జాగ్రత్త. మందిరంలో నిలబడు, రూతులాగా యోధా బెత్లెహేం విడిచిపెట్టలా, నిలబడింది. వాక్యాలు విను, వాక్యానుసారంగా బ్రతుకు. రొట్టెని స్వస్థత నువ్వు అనుభవిస్తావు. రొట్టెని ప్రవక్త మాంసాల్లో పాలు పంపులు పొందు. రొట్టెని దీవెన నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్ర చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. అలాగే ఇంకొక మాట యవనుల గురించి మనం గమనించినట్లయితే
నిర్గమాకాండము 9వ అధ్యాయము 31, 32 వచనాలు. అప్పుడు జనుపు చెట్లు పువ్వులు పూసెను, యవల చేలు వెన్నులు వేసినవి కనుక జనుప యవల చేలును చెడగొట్టబడిన, కానీ గోధుమలు మిరప మొలకలు ఎదుగునందున అవి చెడగొట్టబడలేదు. చాలు. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు మీరు గమనించాలి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, వాక్య భాగంలో ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలులను విడిపించటానికి మోషేని దేవుడు అక్కడికి తీసుకుని వెళ్ళాడు. దైవజనుడు మోషే గారు చెప్పాడు, ఇశ్రాయేలులను తీసుకొని అరణ్యంలోకి వెళ్ళి అక్కడ దేవునికి మేము బలులు అర్పించి తిరిగి వస్తాము, మమ్మల్ని పంపించండి పండుగ చేసుకోవడానికి, బలులు అర్పించడానికి అని అడిగితే రాజుని నేను పంపించనన్నాడు. అప్పుడు దేవుడు మోషే ద్వారా 10 అద్భుతాలు చేయించాడు. ఈ అద్భుతాలను చూసినటువంటి రాజు ఇశ్రాయేలులను పంపించాడు. అప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తుని విడిచిపెట్టి కనానికి వెళ్ళారు. 10 అద్భుతాలలో ఒక అద్భుతం ఏంటంటే, దేవుడు ఐగుప్తు దేశం మీదకి ఉరుములను పంపించాడు, వడగండ్ల వర్షం కురిపించాడు. అప్పుడు యవలలో పంట పొట్ట మీద ఉందంట. కొద్ది రోజుల్లో యవల కోత కోస్తారు ఐగుప్తు దేశంలో. వడగండ్ల వర్షం వలన పంటంతా నాశనం అయిపోయిందంట. కానీ గోధుమలు పాడవలేదు అంటాడు. ఎందుకు పాడవలేదంటే, క్రొత్తగా అప్పుడే వేసారంట గోధుమలు. కొంచెం లైట్గా మొలకొచ్చింది, కొంచెం ఎదిగాయి అంతే, పెద్దగా ఎదగల. గోధుమలు బాగానే ఉన్నాయంట. దేవుని యొక్క ఉగ్రత వస్తే ఆ దేశం మీదకి యవలలు పంట అక్కడ పాడైపోయింది. గోధుమలు పంట అది లేతగా ఉంది కాబట్టి పాడైపోలేదంట, బాగానే ఉంది. వినాలి జాగ్రత్త. ఇక్కడ ఏది ముందు? యవలలు ముందు, గోధుమలు తరువాత. ఐగుప్తులో యవలు కోత అనేది ముందు జరుగుతుంది, గోధుమల కోత అనేది తర్వాత జరుగుతుంది. ముందు యవలల పంట, తర్వాత గోధుమ పంట. యవలను కోయటం అంటే ఏంటి? యవలను కోసి తీసుకొచ్చి ఇంట్లో చేర్చుకుంటారు. అంటే భూ సంబంధమైన అలవాట్లు, ఆచారాల పద్ధతుల నుంచి విడిపించి దేవుడు మందిరంలో చేర్చాడు బాప్తిస్మం ద్వారా. అంటే యవల కోత ముందు, తర్వాత గోధుమల కోత. యవల కోత అనగా రక్షణలోకి తీసుకురావటం యవల కోత. యవల కోత ముందు, గోధుమల కోత తరువాత. యవల కోత అనగా రక్షణ, తరువాత గోధుమల కోత. ఇప్పుడు రక్షణలోకి వచ్చే మనందరం, నెక్స్ట్ గోధుమల కోత ఉంది మనకి. ఏంటి గోధుమల కోత అంటే, పరలోకం గురించి దేవుడు ఒకరోజు ఒక ఉపమానం చెప్పాడు. ఒక మనుషుడు పొలంలోకి వెళ్ళి గోధుమలు నాటాడు. గోధుమలు నాటిన తర్వాత గోధుమల పంట ఎదిగిన తర్వాత దాసులు ముందేద్దామని, కలుపు తెద్దామని లోపలికి వెళ్ళి చూస్తే గోధుమలతో పాటు ఏమున్నాయి? గురుగులు కూడా ఉన్నాయి. గోధుమలు మొక్కలు ఉన్నాయి, గురుగులు మొక్కలు కూడా ఉన్నాయి ప్రక్కనే. దాసుడు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు, యజమానుడా, మీరు నాటింది పొలంలో గోధుమలనే కదా, గురుగులను నాటలేదు కదా, గురుగులు కూడా ఉన్నాయి. గురుగులు అనగా తాలు, గోధుమలు అనగా గట్టి గింజలు. మీరు నాటింది మంచి గింజలే, గురుగులు నాటలా. గురుగులు కూడా పెరిగాయి, గోధుమతో పాటు సమానంగా పెరుగుతున్నాయి గురుగులు. నేను వెళ్ళి గురుగులు పీకేస్తా అంటాడు దాసుడు. అప్పుడు యజమానుడు ఏమంటాడు తెలుసా? గోధుమల దుబ్బు, గురుగుల దుబ్బు, తాలు గింజల దుబ్బు రెండు ప్రక్కనే ఉన్నాయి. తాలుని పీకాలి అని తాలు దుబ్బు పీగితే ప్రక్కనే గోధుమ దుబ్బు కూడా ఉంది కదా, పక్కనే ఉన్న గోధుమల దుబ్బు కూడా వచ్చేసిద్ది, పాడైపోద్ది, ఇంకా పంట రెడీ కాల. అందుకని ఇప్పుడు గురుగులను ఏమీ అనొద్దు, నువ్వు మౌనంగా ఉండు. గురుగులు పెరగని, గురుగులను మన నాట్ల. గట్టి గింజలు గోధుమలే నాటాము, గురుగులు మన నాటల. అవి వచ్చినాయి, సైతాన్ నాటాడు వాటిని. రెండు ఎదుగుతున్నాయి, ఎదగని. ఒకరోజు గోధుమలను కోస్తాము, కోసి
నురిపిడి చేస్తాము. నురిపిడి చేసిన తర్వాత ఆ గింజలను తూర్పార పోస్తే శాటలోకి తీసుకొని గాలికి ఏం జరిగిద్ది, గోధుమల దగ్గరలో కుప్పగా పడతాయి. గురుగులు తాలు దూరంగా వెళ్ళి పడిపోద్ది. ఆ తాలు గురుగుల్ని తగలబెట్టి గట్టి గింజల్ని తీసుకెళ్ళి బస్తాల్లో వేసుకొని తీసుకుని ఇంట్లో చేర్చుకుంటాం అనేది యజమానుడు దాసుడితో చెప్పాడు. గోధుమలు అనగా మంచి విశ్వాసులు, భక్తి గలవారు. గురుగులు అనగా భక్తి లేకుండా ప్రవర్తించేటువంటి వాళ్ళు. ఇద్దరుంటారు సంఘంలో. ఆ గురుగులను చూసినప్పుడు గురుగుల్ని బీకేస్తా అంటాడు దాసుడు. యజమాని అంటాడు, గురుగుల్ని ఇప్పుడు బేకొద్దులే, అట్లా ఉంచు. ఒకరోజు తూర్పార పడతా, ఒకరోజు కోత ఉంది. కోత కోసినప్పుడు 2 పొలంలోనే ఉన్నాయి. గురుగుల్ని గోధుమలు వేరు చేసి గురుగుల్ని తగలబెడదాం, గోధుమలు ఇంట్లో చేర్చుకుందాం అన్నాడు. అలాగే సంఘములో భక్తి గల వారిని నేను చేర్చుకుంటూ ఉన్నాను. సంఘములో కొందరిని నేను చేర్చట్లేదు, దేవుడు చేర్చట్లేదు, సాతాను చేరుస్తున్నాడు కొందరిని. అందరూ భక్తి గలవారు కాదు, అందరిని దేవుడు తీసుకొచ్చినట్టు కాదు. కొందరిని దేవుడు తీసుకొస్తాడు, కొందరిని సాతాను తీసుకొస్తాడు. గట్టి గింజల్ని దేవుడు తీసుకొస్తాడు. తాలుని లోక సంబంధమైన ఇచ్చడికి తిరిగే వాళ్ళని సాతాను తీసుకొస్తాడు మందిరంలోకి. ఈ గురువులు అనే భక్తి లేని వాళ్ళని చూసినప్పుడు బాధ కలిగింది. ఏంటి ప్రభు వీళ్ళు ఇలా ఉన్నారు, ఎన్ని మేలులు పొందినా కానీ కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తారు, కృతజ్ఞత లేకుండా మాట్లాడతారు, సేవకుడి యొక్క క్షేమాన్ని కోరరు, సేవకుడు ఇప్పుడు నాశనం అయిపోవాలని కోరుకుంటూ ఉంటారు, సేవకుడిని ప్రేమించరు, సేవకుడికి సపోర్టుగా ఉండరు, సేవకుడిని ఇబ్బంది పెడతారు, కన్నీళ్ళు పెట్టిస్తారు, దుఃఖపరుస్తారు. ఏంటి ప్రభు ఈ గురుగులు, నేను ఆటలేదు కదా ఈ గురుగుల్ని, ఏంటి ప్రభు ఈ గురుగులు, ఎంతకాలం ఈ గురుగులను సహించుకోవాలి అని అడిగితే దేవుడు అంటాడు, గోధుమలతో పాటు గురుగులు ఉండాలి, ఉండని, ఎదగని. ఒకరోజు రాకడ ఉంది, నేను వస్తాను అన్నాడు యేసయ్య. వస్తాను కదా, నేను వచ్చినప్పుడు అప్పుడు కోతకు వస్తాము గోధుమలు కోత కోసిన తర్వాత కుప్ప నిరుపిడి చేస్తాం కదా, తూర్పార పడతాం కదా, అప్పుడు వెళ్ళి గురుగులు దూరంగా పడతాయి, తాలు గోధుమల దగ్గర పడతాయి. వీటిని తీసుకెళ్ళి ఇంట్లో చేర్చుకుంటాం గోధుమల్ని. ఆ తాలు గురుగులు వాటిని తగలబెట్టేస్తాం. ఒకటి యవల కోత అనగా భూమి నుండి వేరు చేసి ఇంటిలో చేర్చుకోవటం, మందిరంలో చేర్చటం, రక్షణ. రెండోది ఏ కోత అంట, గోధుమల కోత. గోధుమల కోతను చూసి మనమేమి నేర్చుకోవాలంటే, గోధుమల గురించి దేవుడు ఇక్కడ ఏం చెప్పాడంటే, పొలములోనే రెండింటిని వేరు చేయటం అనగా పొలం అనే సంఘములో ఇద్దరిని వేరు చేస్తాడు దేవుడు. భక్తి గలవారిని భక్తి లేని వాళ్ళని వేరు చేస్తాడు. భక్తి గలవారిని గోధుమలను తీసుకు ఇంట్లో చేర్చుకున్నట్టుగా, గోధుమలు అంటే భక్తి గలవారు, భక్తి గలవారిని తీసుకెళ్ళి పరలోక రాజ్యంలో చేరుస్తాడు. గురుగులు అంటే భక్తి లేని వాళ్ళు, వీళ్ళని తీసుకెళ్ళి గురుగులను తగలబెడతారా, అలాగే ఈ భక్తిహీనని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసి తగలబెడతాడు దేవుడు. పొలములో గురుగులు గోధుమలు 2 ఉన్నట్లుగా పొలం అనే సంఘములో గోధుమలనే భక్తి గలవారు ఉంటారు, గురుగులనే భక్తి లేనోళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరిని వేరు చేస్తాడు. మళ్ళీ ఒకటి యవలల కోత ముందు, తర్వాత గోధుమల కోత తర్వాత. యవల కోతలో జరిగేది ఏంటంటే, భూ సంబంధమైన అలవాట్లు, ఆచారాల పద్ధతుల నుంచి విడిపించి తీసుకొచ్చి ఇల్లునే మందిరంలో చేర్చాడు. ఒక కోత అయిపోయింది మనకి. రెండో కోత ఉంది మనందరికీ. రెండోది మరలా దేవుడు వేరుపరుస్తాడు. ఎట్ట ఏర్పరుస్తాడంటే, సంఘములోనే భక్తి గలవారు ఒక బ్యాచ్, భక్తి లేని ఒక బ్యాచ్ దేవుడు వేరు చేస్తాడు. దేవుడు వచ్చినప్పుడు మధ్యాకాశానికి భక్తి గలవారందరూ ఎత్తబడి మధ్యాకాశానికి వెళ్ళిపోతారు, భక్తి లేని వాళ్ళందరూ విడిచిపెట్టబడతారు. భక్తి లేని వాళ్ళకి 7 సంవత్సరాలు ఇక్కడ శ్రమలు ఉంటాయి, భక్తి గలవారికి మధ్యాకాశం 7 సంవత్సరాలు విందుంటుంది. తర్వాత భూమి మీదకి తీసుకొస్తాడు, 1000 ఏళ్ళ పరిపాలన ఉంటుంది. భక్తి గలవారు 1000 ఏళ్ళ పరిపాలన చేస్తారు గోధుమలు. భక్తి లేని వాళ్ళు గురుగులు ఉన్నారే 1000 ఏళ్ళ పరిపాలన ఉంటారు, కానీ భక్తి గలవారి దగ్గర మనుషులుగా ఉంటారు. భక్తి గలవారు అధికారం చలమణి చేస్తారు. 1000 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత గోధుమలు అనే భక్తి గల వారిని మధ్యాకాశాన్ని తీసుకెళ్ళి తీర్పు తీరుస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. ఎన్ని వాక్యాలు చెప్పినా వాక్యాలకు భయపడలేదు, వాక్యానికి విధేయత సోయించలేదు, వాక్యానికి లోబడలేదు. సేవకుడు అంటే భయం లేదు, సేవకుడు మాటకు లోబడటం లేదు, సేవకుడు సపోర్ట్గా ఉండటం లేదు, సేవకుడిని అర్థం చేసుకోవటం లేదు. కన్నీళ్ళు పెట్టించారు, బాధ పెట్టారు, దుఃఖపరిచారు, ఏడిపించారు, ఇబ్బంది పెట్టారు. కనుక మీకు పరలోక రాజ్యం యోవనం తీసుకెళ్ళి అగ్నిగుణం పడేయండి అంటాడు. గురుగులను కాల్చి వేసినట్లుగా, తాళ్ళను కాల్చి వేసినట్లుగా
ఈ భక్తి లేని వాళ్ళని తీసుకెళ్ళి కాల్చేస్తారు. 2 వేరుబాటు జీవితాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి యవల కోత ముందు, తర్వాత గోధుమల కోత. యవల కోతలో జరిగేది ఏంటంటే భూమి నుంచి వేరు చేసి ఇంట్లో చేర్చుకుంటారు. మందిరంలో చేర్చాడు, అది యవల కోత. రక్షణ వచ్చింది మనకి. గోధుమల కోత అనగా సంఘములోనే ఇద్దరిని వేరు చేస్తాడు. మరలా పొలములో గోధుమలు వేరు చేసినట్లు గురుగుల నుండి, పొలం అనే మందిరములో భక్తి గలవారు గోధుమలు, భక్తి లేని వాళ్ళు గురుగులను వేరు చేస్తాడు. మరలా ఇక్కడ వేరుబాటు జీవితం ఉంది. ఇంకోటి అది రాబో దినాల్లో జరిగిద్ది. భక్తి లేని వాళ్ళు విడిచిపెట్టబడతారు, భక్తి గలవారు ఎత్తబడి దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు. యవల కోత ముందు, గోధుమల కోత తరువాత. యవల కోత అంటే రక్షణ, గోధుమల కోత అంటే నాము వేరుబాటు చేసి పరలోకానికి తీసుకెళ్తాం. ఈ 2 కోతలు ఆవిడ జీవితంలో జరిగాయి. చూడండి, గమనించండి. పొలములో వేరు చేశాడు. పొలములో ఉన్నదే మామూలు మనిషిలాగా పొలంలోని వేరు చేసి బోయజుకి భార్యగా చేశాడు. పొలం అనే సంఘంలో ఉన్నాము. భక్తి లేని వాళ్ళని, భక్తి గల వారిని వేరు చేస్తాడు. భక్తి గల వారిని బోయజ్ అని యేసయ్యకి భార్యగా మనల్ని దేవుడు తీసుకెళ్తాడు. స్తోత్ర. భక్తి లేని వారికి అగ్నిగుండం. నా ఆశ ఏంటంటే సంఘములు అందరూ దేవుని రాజ్యములో ఉండాలి, అందరూ ఎత్తబడాలనే నేను అందరికీ సమానంగా వాక్యం చెప్తున్నా. వేరు చేసి నేనే వాక్యం చెప్పట్లేదు, అందరికీ సమానంగా వాక్యం చెప్తున్నా. అందరికీ సమానంగానే ప్రార్థన చేస్తున్నా, అందరినీ సమానంగానే నడిపిస్తూ ఉన్నా. నువ్వు గోధుమల బ్యాచ్లో ఉంటావా, గురుగుల బ్యాచ్లో ఉంటావా, అది నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఒక కోత అయిపోయింది మనకి, యవల కోత అయిపోయింది. ముందు యవల కోత, తర్వాత గోధుమల కోత. ఒక కోత అయిపోయింది అంటే మందిరంలో చేర్చాడు, రక్షణలోకి వచ్చాం. 2వ కోత ఉంది. ఇది సంఘంలోనే కోత. భక్తి గలవారు భక్తి లేరని వేరు చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్ర. చెప్పాలని గట్టిగా హల్లెలూయా. కనుక దేవుని రాజ్యానికి సిద్ధపడే వారంగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఏది చేస్తున్నా, ఏది మాట్లాడుతున్నా, ఏది కట్టుకుంటున్నా, ఏది తింటున్నా ఒకటే ఆలోచన ఏంటంటే, నేను దేవుని రాజ్యానికి వెళ్ళగలనా, నేను దేవుని రాజ్యానికి సిద్ధపడుతున్నానా. ఈ లోక సంబంధమైన డబ్బులు, బంగారము, ఆస్తులు, అంతస్తులు, దీని కొరకు ఆలోచించే సమయం కాదు ఇది. ఇవి నువ్వు అడగకపోయినా ఇస్తాడు దేవుడివి. వీటి గురించి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకూడదు. బట్టలు, తిండి, డబ్బులు, బంగారము, ఆస్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇది వాస్తవం నేను చెప్పేది. వీటి గురించి లైట్గా తీసుకో. నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సింది ఆత్మీయ జీవితం గురించి. ఇప్పుడు దేవుడు ఒకవేళ వచ్చాడా మధ్యాకాశానికి, నేను గోధుమల వల్ల ఎత్తబడతానా, గురుగుల వల్ల విడిచిపెట్టబడతానా అని ఆలోచించుకొని గోధుమలాగా బ్రతకాలి. దేవునికి స్తోత్ర. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చదవండి ఆ మాటలు. 13వ అధ్యాయం మత్తయి సువార్త 30వ వచనం చూడు. కోతకాలము వరకు రెంటిని కలిసి, అదుగో రెంటిని, గురుగుల్ని గోధుమలను కలిసి ఎదుగనీయుడి, ఉండనివ్వడి. కోతకాలమందు గురుగులను, కోతకాలమున గురుగులను ముందుగా కార్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి, గురుగులను కాల్చివేసి గోధుమలను కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి, గోధుమలను కొట్టులో చేర్చి పెట్టుడని కోతకాండతో చెప్పుదునను. దేవునికి స్తోత్ర. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. సంఘములో జరిగేది ఇది రాబో దినాల్లో. రెండోదిగా ఇంకొకటి చదవండి, ఇంకొక విషయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు, 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నవి కానీ, 2 చిన్న చేపలు ఉన్నవి కానీ, ఇంతమందికి ఏమాత్రము సరిపోతాయి ఇవి అని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద 5 యవల రొట్టె ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. చాలు. తలల పైకెత్తిన వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
5 రొట్టెలు 2 చేపల గురించి మనకు బాగా తెలుసు. అక్కడ ఇంచుమించుగా 20,000 మంది ఉన్నారు. 5,000 మంది పురుషులు. అంటే పురుషులకి ఎప్పుడు స్త్రీలు రెట్టింపుగానే ఉంటారు. ఎక్కడైనా చూడండి. పురుషులు 5,000 మంది అంటే స్త్రీలు ఎట్లేదని 10,000 మంది పైన ఉంటారు. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి 5,000 మంది వేసుకున్న ఇంచుమించుగా మొత్తం 20,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు అక్కడ. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని యేసయ్య వాటిని విరచి శిష్యులకి ఇచ్చాడు. శిష్యులు జనులకు వడ్డించారు. వడ్డిస్తే 5 రొట్టెలు 2 చేపలు ఇంచుమించు 20,000 మంది తిని తృప్తి పొందిన మీదట ఇంకా 12 గంపలు మిగిలాయంట. ఎవల రొట్టెలు ఇవి? ఎవల రొట్టెల క్రియలకు రాయబడింది అక్కడ. యెరూషలేము వెళితే అక్కడ ఎవల రొట్టెలు పెడతారు మనకి. చాలా మెత్తగా దూదిలాగా ఉంటాయి. ఎట్లా విరగదీస్తుంటే మెత్తగా ఉంటాయి. తిన్నాం మేము ఎవల రొట్టెలు. టిఫిన్కి ఇంకా అవే ఎవల రొట్టెలు. ఈ ఎవల రొట్టెలు యేసయ్య తన చేతిలోకి తీసుకున్నాడు. ముందు ఆశీర్వదించాడు, తర్వాత విరిచాడు. యేసయ్య చేతిలో విరవబడిన తర్వాత ఆ రొట్టెలు 1,000 మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. యేసయ్య చేతిలో విరువబడక మునుపు 5 రొట్టెలే, విరిచిన తర్వాత అవి 20,000 మంది తిన్న తరువాత ఇంకా 12 గంపలు మిగిలాయి. అలాగే ఎవల రొట్టె మన ఆత్మీయ జీవితమునకు సాదృశ్యంగా ఉన్నది, మనకు సాదృశ్యంగా ఉన్నది. రొట్టె యేసయ్య చేతిలోకి వచ్చి విరువబడిన తర్వాత 1,000 మందికి ఆశీర్వాదకరంగా మార్చబడింది, ఇంకా మిగిలాయి. అలాగే యేసయ్య చేతిలోకి రావాలి, యేసయ్య చేతిలో మనము విరువబడాలి. నీవు యేసయ్య చేతిలో విరువబడితేనే 1,000 మందికి, లక్షల మందికి నువ్వు ఆశీర్వాదకరముగా మారుతావు. దేవునికి స్తోత్ర. ఆయన చేతిలో విరువబడాలి. విరిచే ముందు నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. అది మత్తయి సువార్త 26 వచనం చూడు. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, చాలు మీ కొరకు విరువబడిన నా శరీరం అన్నాడు. తలలో పైకెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించి, ఇక్కడ మత్తయి సువార్త 26 వచనములో రాయబడిన మాట, రొట్టెని తీసుకున్నాడు యేసయ్య. ఏం చేశాడంట? వెంటనే విరిచాడా? లేదు, దాన్ని ఆశీర్వదించి ఆ తర్వాత విరిచాడు. అలాగే ఆ యవల రొట్టె అంటే మన జీవితానికి సాదృశ్యం ఉన్నది. ఆయన చేతిలోకి తీసుకుంటాడు. ముందు లైట్గా నిన్ను ఆశీర్వదిస్తాడు, తర్వాత విరుస్తాడు. విరిచిన తర్వాత బహుగా ఆశీర్వదిస్తాడు. విరువక ముందు ఆశీర్వదిస్తాడు లైట్గా, విరిచిన తర్వాత బహుగా ఆశీర్వదిస్తాడు. అనగా ముందు మందిరానికి నువ్వు రాగానే నిన్ను ఆశీర్వదిస్తాడు, రాగానే విరవడవు, నిన్ను ఆశీర్వదిస్తాడు. రాగానే నీకు ఇల్లు ఇస్తాడు, లేదా ఉద్యోగం ఇస్తాడు, లేదా వ్యాపారం ఇస్తాడు, లేదా సంతానం ఇస్తాడు, లేదా అప్పు తీరుస్తాడు. ఏదో రాగానే ఏదో ఒక అద్భుతం చేస్తాడు. ముందు అమ్మ దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నన్ను విడిపించాడని సంతోషంగా నీవు ఇక దేవునిలో నడవాలని బాప్తిసం తీసుకుని నడవటం ప్రారంభిస్తావా? నిన్ను విరవటం ప్రారంభిస్తాడు ఆయన. విరవటం అంటే ఏంటి? నిందలు, అవమానాలు, దరిద్రత, కరువు, కష్టాలు, శ్రమలు, సమస్యల్లోకి తీసుకెళ్తాడు. ఇది విరవటం అంటే. విరగదీస్తాడు. రొట్టెను ముందు ఆశీర్వదిస్తాడు, తర్వాత విరగదీస్తాడు. రాగానే నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు. ముందు నిన్ను ఆశీర్వదిస్తాడు, తర్వాత నిన్ను విరుస్తాడు. ఇది జనాలకు తెలియక, వామ్మో మందిరానికి వచ్చి ఈ కష్టాలేంటి, బాప్తీసం తీసుకుంటే కష్టాలు వస్తాయి అంట కదా, బాప్తీసం తీసుకుంటే ఈ కష్టాలేంటి, ఈ కన్నీళ్ళేంటి, ఈ అప్పులేంటి, ఈ రోగాలేంటి, ఈ నిందలేంటి, ఈ అవమానం ఏంటి, ఈ సమస్యలేంటి, చెయ్యి నేరానికి నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, ఈ దరిద్రత ఏంటి, ఈ కరువు ఏంటి, అసలు మందిరానికి రాకమునిపోయి నేను బ్రహ్మాండంగా ఉన్నా, మందిరానికి వచ్చిన తర్వాత నాకు ఈ సమస్యలు ఎక్కువైపోయినాయి ఏంటి అని అనుకుంటావు. విరుస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఎందుకో తెలుసా? రొట్టె విరవబడిన తర్వాత 1,000 మందికి ఆశీర్వాదకరముగా మార్చబడ్డాయి, ఇంకా మిగిలింది. అలాగే దేవుడు ఇప్పుడు నిన్ను విరుస్తున్నాడు అంటే ఆ తర్వాత 1,000 మందికి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరచు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఇప్పుడు నిన్ను విరుస్తున్నాడు. తర్వాత నీవు 1,000 మందికి లేదా లక్షల మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతావు. అది దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక.
ఏమి కంగారు పడగక్క. కొత్తగా దేవునిలోకి వచ్చినప్పుడు నన్ను ఆశీర్వదించాడు, లైట్గా బాగా విరిశాడు. బాగా సేవలు విరిచినప్పుడు నాకేమనిపించిందో తెలుసా? అప్పుడు పాలకొల్లో ఉన్న చాతక్ బండి ఒకటి ఇచ్చారు కానుక. చాతక్ అది 20 కిలోమీటర్ కంటే ఎక్కువ రాదు లీటరు. దాని తోలుతా ఉంటే వెయిట్ ఒకవైపు ఉండిద్ది, అది సైడ్కి ఒరిగి కాలు బెనిక్కి నాకు చాలా ఇబ్బంది పడ్డాను. బాగా కాలు వాసిపోయింది. బాత్రూమ్స్ అంత దూరంలో ఉంటాయి, ఆ బయట రూమ్లో అంత దూరంలో బాత్రూమ్స్ ఉంటాయి. మాకు బాత్రూమ్కి నడిచి వెళ్ళలేక కింద కూర్చొని నేనట్టు దూక్కుంటూ బాత్రూమ్కి వెళ్ళేవాడిని. కాలు నడవలేక జమ్మ లాగుతూ ఉండే చలికాలం. మా విశ్వాసం ఒక ఆయన ప్రసాద్ అన్న అని ఆయన వచ్చి కొబ్బరి నూనె వేసి తోమి, అన్న జెండుమారు రాస్తా అన్నాడు. అది తగ్గాలని తెలుస్తున్నామంలో జెండుమారు రాయొద్దును అన్నాను. దానికి ట్యాబ్లెట్ వేయలేదు, జెండుమారు రాయలేదు, తగ్గాలదంతే. దేవుని తెలియకుండా నేను జరిగిద్దా? ఆయన విరుస్తున్నాడు అంతే. విరవని ఆయన విరిచేది మన మంచి కోసమే. విరవని అని కాలు తీయలేక నైట్ జమజమలు ఆగుతూ ఉండేది, వాసిపోయింది కుడి కాలు, నడవలేక. అట్లాగే నేను దూక్కుంటూ వెళ్ళి అంట్లు కడుక్కునేవాడిని, నేనే వంట చేసుకునేవాడిని, నేనే కసువులు ఊడ్చుకునేవాడిని. అట్లాగే దూక్కుంటాను శివుడితో. ఊరికనే వచ్చింది అనుకోకండి ఈ దీవెన. దీని వెనక చాలా ఉన్నాయి. విరిశాడు నన్ను బాగా. ఆ కాలు అలాగే పెట్టుకొని మళ్ళీ కోటానికి వెళ్ళేవాడిని. ఆ కాలు అలా పెట్టుకొని మళ్ళీ బండి తోలేవాడిని. అప్పుడప్పుడు ఆ బండి ఇటు ఒరిగినప్పుడు కాలు కింద పెట్టాలిగా, బరువంతా కాలు మీద పడిద్దా, అబ్బో చుక్కలు కనపడతాయి ఆ నొప్పికి. మామూలుగా ఉండేది కదా, అయినా ఓర్చుకునేవాడిని స్తోత్రం చెప్పుకుంటా. ఎన్నో బాధలు. మళ్ళీ రిక్షాకి సౌండ్ సిస్టమ్ చదువుకొని రిక్షా దొక్కుంటే వెళ్ళాలి ఆ కాలుతోనే. ఆ కాలుతో లైట్గా దొక్కేవాడిని, ఈ కాలుతో గట్టిగా దొక్కేవాడిని. సౌండ్ సిస్టమ్ చదువుకొని రిక్షా దొక్కుంటే వెళ్ళి రిక్షాలు పెట్టుకుని. రిక్షా ఉండేది మాకు, ఆటో కాదు. ఇప్పుడు ఆటోలు ఉన్నాయి. అన్నీ వచ్చిన తర్వాత తిని అనుభవించడానికి యోగ్యత లేక పారిపోతున్నారు దయ్యాలను బట్టి. నేనే స్టార్ట్ చేసుకున్నాను, నేనే వాక్యం చెప్పుకునేవాడు. 2-3 వచ్చేవాళ్ళు, ఎవరు వచ్చినా రాకపోయినా గంటన్నర వాక్యం చెప్పేవాడు సంతోషంగా. అక్కడే దేవుడు ఆ తర్వాత నేను ఎంతకు దీవించాడంటే ఫుల్గా సంఘం రేజ్ అయింది. పాలకొల్లులో ప్రతి ఇంటిలో ఒక అద్భుతం జరిగింది. ప్రార్థన చేస్తే ఒక అద్భుతం జరిగేది అంతే. ఎయిడ్స్ నుంచి విడుదల ఉన్నారు, క్యాన్సర్ నుంచి విడుదల, ప్రతి ఇంటిలో కార్యాలు జరిగింది. ఫుల్గా సేవ రేజ్ అయింది. ఏసన్న దృష్టికి వెళ్ళింది. ఏసన్న వచ్చాడు, చూశాడు, సంతోషించాడు. మందిరం పెంచాను, రూములు కట్టాను. అప్పుడు పడ్డ అన్న దృష్టిలో. అప్పుడు గూడూరు సెంట్రల్ పాస్టర్గా నన్ను పంపించాడు ఏసన్న. ఒక భక్తి గల సేవకుడు ఉన్నాడు అని అర్థమైంది ఆయనకి, ఒక మంచి సేవకుడు ఉన్నాడు. అప్పుడు అన్న దృష్టిలో పడ్డా నేను. అక్కడి నుంచి అన్న నా మీద ఒక ప్రత్యేక దృష్టి ఉంచేవాడు. కృపగలని సేవకుడు ఇతనని చెప్పేవాడు. అన్న గుర్తుపట్టాడు, విరిశాడు. మామూలుగా ఇరవల కష్టాలు, కన్నీళ్ళు, వలవలా కన్నీళ్ళు కారుతూ ఉండేవి. నేను ఒక్కడినే మందిరంలో పడుకునేవాడిని. చలి పడుతూ ఉండేది, భయంకర చలి. సరైన దుప్పట్లేదు నాకు, పలసగా ఉన్న దుప్పటి, బెడ్షీటు. చలి ఎక్కువ పాలకుల్లో, మాగాణి ఏరియా కదా, మందిరం చుట్టూ మాగాణి. పడుకుంటే పల్లసన దుప్పటి కప్పుకొని పడుకుంటే చలి పడుతూ ఉండేది. ఊరి చివర పాములు తిరుగుతూ ఉంటాయి, 7 అడుగులు జరిగిపోతూ ఒకటి ఉంది. నేను పడుకుంటే నా పైనకి తిరుగుతూ ఉండేది. అది నాకు తెలుసు పాము తిరుగుతుంది పైన అని. గప్పకు దుప్పటి తిరిగి కరిసిద్దాం భయంతో అన్నీ ఇక్కడ మురుగుతో పడుకునేవాడు, స్తోత్రం చెప్పుకుంటా. నాకు తెలుసు పాములు తిరుగుతూ ఉంటాయి, అవన్నీ పగలు కూడా కనపడుతుంది, నైట్ తిరుగుతూ ఉంటాయి. ఊరి చివరి మందిరం ఒక్కడనే. ఎవరిని పడుకోవడం రమ్మంటే ఎవరు వచ్చేవాడు కాదు. ఒక్కడనే మందిరంలో కింద పడుకునేవాడిని సాపేసుకొని. ఎన్నో బాగా విరిచాడు. అయినా ఇవన్నీ నా మంచి కోసమే అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటుంటే దర్శనంలో ప్రభు చూపించాడు గోడ మీద, నీ దుఃఖము సంతోషం మగును అని, నేను గొప్ప చేయి మొదలు పెట్టేది అని. అందుకని ఆ వాగ్దానం ఎక్కడికి నేను మర్చిపోను. నా దేవుడు పర్సనల్ నాకు ఇచ్చిన వాగ్దానం, నేను గొప్ప చేయి మొదలు పెట్టేది అని, నేను గొప్ప చేసేదని నా వాగ్దానము అప్పుడు ఇచ్చాడు. ఆ తర్వాత సెంట్రల్ పాస్టర్గా వచ్చేసాను. అక్కడి నుంచి మన గోరంట సెంట్రల్ పాస్టర్గా, మచిలీపట్నం సెంట్రల్ పాస్టర్గా, అక్కడి నుంచి దినదినం అభివృద్ధి చెందుతూ వచ్చాను. నెక్స్ట్ వినుకొండ సెంట్రల్ పాస్టర్, ఆ తర్వాత యెరూషలేము వెళ్ళాను. విరిచాడు. ఆ తర్వాత దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు, గొప్ప చేశాడు దేవుడు, గొప్పగా దీవించాడు. గోరంట సెంట్రల్ పాస్టర్గా వచ్చేసాను. నెక్స్ట్ సేవకు వచ్చిన 6వ సంవత్సరం గోరంటలో సెంట్రల్ పాస్టర్ని, 15,000 మంది సంఘానికి పాస్టర్. నేను అప్పుడు సన్నగా ఉండేవాడిని. సేవకు వచ్చిన 6వ సంవత్సరమే. కొందరు సేవకు వచ్చిన 7 సంవత్సరాలకు పరిశుద్ధాత్మ అభిషేకం రావట్లా. సేవకు వచ్చి 2వ సంవత్సరాలకు మంచి అభిషేకం పొందుకున్నాను. మన తీర్మానాన్ని బట్టి దేవుడు అభిషేకం ఇస్తాడు. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, దరిద్రత వచ్చింది. నాకంటే వయసులో చిన్నోడు, నా తోటి సేవకుడే, రకరకాలుగా మాట్లాడేవాడు. నన్ను నోటికి వచ్చినట్లుగా తలకేంచుకు మౌనంగా ఉన్నా అంతే, ఏం మాట్లాడకుండా. దేవుడు అన్నాడు, నిన్ను విరుస్తున్నాను అన్నాడు, మౌనంగా ఉన్నా అంతే. ఆ తర్వాత దేవుడు బాగా దీవించాడు.
ఈరోజు ఈ స్థితిలోకి రావడానికి కారణము నేను బాగానే విరిచాడు. అలాగే దేవుడు నిన్ను మందిరానికి తీసుకొచ్చాడు. నువ్వు ఎంత భక్తి చేస్తున్నా, ఎంత దశభాగం ఇచ్చినా, ఎంత కానుకిచ్చినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత పరిచర్య చేసినా, ఎంత భక్తిగా ఉంటున్నా నీకు నిందలు ఉన్నాయి, నీకు అవమానాలు ఉన్నాయి, నీకు దరిద్రత ఉంది, నీకు కరువు ఉంది, నువ్వు కష్టాల్లో ఉన్నావు, శ్రమల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, ఇరుకుల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు అంటే దేవుడు నిన్ను విరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేతుల్లోకి తీసుకుని నిన్ను విరుస్తున్నాడు. దీని తర్వాత దేవుడు నిన్ను వేవేల మందికి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఆమేన్. దేవుని చిత్తమైతే లక్షల మందికి నేను ఆశ్చర్యకరంగా మారుస్తాడు. ఆమేన్. ఆయన విరుస్తున్నాడు. ఈ టైంలో నువ్వు సనగకూడదు, గొనకూడదు. ఏం భక్తిలే, ఏం మందిరంలే, ఏం ప్రార్థనలే, ఏం సేవకులే, ఏంటోలే ఈ జీవితం. ఇలాంటి సందర్భంలో నిన్ను బాగా ప్రేమించేవాళ్ళు నిన్ను ఆదరించరు, నీతో మాట్లాడరు. నేను ఎంత మేలు చేశాను, నన్ను కనీసం బాగున్నావు అనలేదే అని అనిపించింది. దేవుడే కఠినపరుస్తాడు. ఎందుకు? నిన్ను విరుస్తున్నాడు. నీ సహనం ఎంతో చూద్దామని, నీ ఓర్పు ఎంతో చూద్దామని, నీ భక్తి ఎంతో చూద్దామని విరుస్తున్నాడు. నిన్ను బాగా ప్రేమించి భర్త కూడా నిన్ను పట్టించుకోడు, నిన్ను బాగా ప్రేమించే భార్య కూడా నిన్ను పట్టించుకోదు, పిల్లలు పట్టించుకోరు, తల్లిదండ్రులు ఎవరు పట్టించుకోరు. దేవుడే నిన్ను అలా పక్కన పెడతాడు, విరుస్తున్నాడు. యోసేపుకి అందరూ ఉన్నారు, తీసుకెళ్ళి ఐగుప్తులు పెట్టేసాడు. ఎవడు ఉన్నాడు అక్కడ? యోసేపుకి అన్నం తిన్న అడిగాడు, ఎవడు ఉన్నాడా? ఎవ్వరు లేరు. కొట్టినా తిట్టినా ఎందుకు కొట్టినా ఎవరిని అడిగారా? ఏ తప్పు చేయబోయిన భయంకరం కొట్టి జైల్లో పడేశారు. ఎందుకు కొట్టారని అడిగిన వాళ్ళు లేరు అక్కడ. ఏ తప్పు లేదు. మళ్ళీ అది విరవటం. ఆ తర్వాత దేశానికి అధికారి అయ్యాడు. దేవునికి స్తోత్రం. దేవుడు విరుస్తున్నాడు. ఎవల రొట్టె యేసయ్య చేతిలోకి వచ్చింది, విరిచాడు. ఆ తర్వాత వేల మందికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. అలాగే దేవుడు నిన్ను విరుస్తాడు. కంగారు పడద్దు. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, నిందొచ్చినా, అవమానం వచ్చినా, దరిద్రత వచ్చినా, కరువు వచ్చినా, రోగమైన సమస్య అయినా దేవునికి శాతగానోడా? రోగాన్ని విడిపించలేడు నిన్ను. కొంచెం ఆలస్యం చేస్తాడు, శాతగానుడేం కాదు ఆయన. తప్పనిసరిగా విడిపిస్తాడు. రోగాలు ఉండవు, దెయ్యాల నుంచి విడిపిస్తాడు, సమస్య నుంచి విడిపిస్తాడు, కన్య నుంచి విడిపిస్తాడు. దేవుడు తప్పనిసరిగా బహుగా దీవించడానికి నేను తీసుకొచ్చాడు, దీవిస్తాడు, నాకు తెలుసు. అయితే దానికి ముందు విరుస్తున్నాడు. నువ్వు కంగారు పడి ఈ సమయంలో సనగకూడదు, గొనకూడదు. ఏంది కష్టాల నుంచి మందిరం మానేయకూడదు, సావుకుని తిట్టకూడదు, దేవుణ్ణి తిట్టకూడదు, దూషించకూడదు. అర్థం చేసుకోవాలి, ఒకటే అనాలి. నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదిగిన వ్యక్తి అయితే ఒకటే గుర్తుపడతావు. ఏంటి తెలుసా? దేవుడు నన్ను విరుస్తున్నాడు, దీని తర్వాత ఏదో గొప్ప దీవెన నాకు ఇవ్వబోతున్నాడు అని గుర్తుపట్టి నీకు ఒక జీవితంలో ఒక అద్భుతం చేయడం సాధగా కాదు ఆయనకి. దేవుడు విరుస్తున్నాడు. ఎందుకు? విరిగి నలిగిన బలియే దేవునికి ఇష్టమైన బలి. విరగాలి, నలగాలి. ఒక రొట్టె తయారవ్వాలంటే అది దంచబడాలి. రోట్లో దంచితే కదా, జల్లెడ పడితే కదా మెత్తటి పిండి వచ్చేది. దాని ద్వారా కదా రొట్టె చేసుకునేది, లేదా అరిసెలు చేసుకునేది, బోరెలు చేసుకునేది. డైరెక్ట్గా చేస్తావా? గింజలతో వేయలేం కదా, ఇరిగిపోద్ది. రోట్లో వేసి దంచాలి, ఇరగొట్టాలి. ఇరగొట్టబడిన తర్వాతనే మెత్తని పిండిగా మార్చబడిద్ది. ఆ తర్వాతనే రొట్టె వచ్చింది. దేవుడు నిన్ను ఇరగొడుతున్నాడు, ఇరుస్తున్నాడు. దీని తర్వాత బహుగా దీవించబోతున్నాడు, బహుగా గణపరచబోతున్నాడు, బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. సనగకూడదు, గొనకూడదు, మందిరం మానేయకూడదు, సేవకులు దూషించకూడదు, దేవుడిని దూషించకూడదు. నాకెందుకు వచ్చే ఈ కష్టాలు, అందరూ బాగానే ఉన్నారే కదా అని అనుకొని పొరపాటున అపార్థం చేసుకోగాక. ఈ టైంలో ఒకటే అనుకోవాలి. ఏంటో తెలుసా? దేవుడు ఏది చేసినా నాకు మేలే చేస్తాడు, కీడు చెయ్యడు. దేవునికి స్తోత్రం అని. దేవానికి స్తోత్రం. నువ్వేది చేసి నాకు మేలే చేస్తావు, కీడు నువ్వు చేయవయ్యా. నన్ను విరుస్తున్నావు, దీని తర్వాత ఏదో దీవించబోతున్నావు. నువ్వు పెట్టే ఈ పరీక్షల్లో 100కి 100 మార్కులు సంపాదించుకోవడానికి కృప నువ్వు పెట్టే ఈ పరీక్షల్లో నేను ఫెయిల్ అవ్వకూడదు, పాస్ అవ్వాలి అని దేవానికి స్తోత్రం. నన్ను ఇలా ఉంచినందుకు స్తోత్రం, నన్ను విరుస్తున్నందుకు స్తోత్రం, నన్ను దీవిస్తున్నందుకు స్తోత్రం, నన్ను నీ చేతుల్లో తీసుకున్నందుకు స్తోత్రం, నా పట్ల దృష్టి నిలిపినందుకు స్తోత్రం, నన్ను దీవించడం మొదలుపెట్టినందుకు స్తోత్రం అని దేవుడు ఇంకా బాగా స్తుతిస్తూ, ఇంకా బాగా కనపరుస్తూ ఉండు. నిన్ను విరుస్తున్నప్పుడే అప్పుడు దేవుడు నిన్ను వేవేల మందికి, ఆయన చిత్తమైతే లక్షల మందికి, కోట్ల మందికి ఆశీర్వాదకరంగా మార్చగలడు. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా.
ఒకటి యవల కోత. కోతను కోసినట్టుగా దేవుడు లోకంలో ఉన్న మనల్ని కోసాడు, అక్కడి నుంచి వేరు చేసి తీసుకొచ్చి ఇల్లు అని మందిరంలో నాటాడు. రెండోది యవల రొట్టె విరిచిన తర్వాత ఆయన 1000 మందికి ఆశ్చర్యకరంగా మార్చాడు. మూడోదిగా రాజుల మొదటి గ్రంథము 4:28 మరియు గుర్రములను పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతి వాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున యవలను గడ్డిని తెప్పించుచుండెను. చాలు, తలలో పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. యవలలు గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యవలలు అంటే మన జీవితానికి సాదృశ్యం ఉన్నది. అవే ఇంగ్లీష్లో బార్లీ గింజలు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. యవల గంజి తాగితే బాడీలో కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోద్ది, చాలా మంచిది. గమనించాలి, ఇక్కడ ఈ యవలలో గడ్డిని తీసుకొచ్చి గుర్రములకు ఆహారంగా వేశారంట. ఏనాడు జాగ్రత్తగా, యవలలు రొట్టె చేసుకొని మనుషులు తింటున్నారు, యవలలో గడ్డి గుర్రములకు ఆహారంగా వేశారంట. ఈ గుర్రము దేనికి సాదృశ్యంగా ఉన్నది? చదవండి ప్రకటన గ్రంథము 6:2 మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలువెళ్ళెను. చాలు, గుర్రము అనగా జయ జీవితమునకు సాదృశ్యము, గాడిద అనగా సాత్వికమునకు సాదృశ్యము, గుర్రము జయ జీవితమునకు సాదృశ్యం. కలలో నీకు గుర్రం కనపడిందంటే దేవుడు నీకు జయ జీవితాన్ని ఇవ్వబోతున్నాడని అర్థం. లేదా గుర్రం వచ్చి నిన్ను దొక్కుతున్నట్టు కల వచ్చిందా, దేవుడే నీ మీద కోపంతో నీ మీదకి వస్తున్నాడని అర్థం. సరి చేసుకుంటే దేవుడు క్షమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. జాగ్రత్తగా గమనించు. గుర్రములకు యవల గడ్డిని ఆహారంగా వేశారంట. గుర్రం అంటే జయ జీవితమునకు సాదృశ్యం. మనలో 2 శరీరాలు ఉన్నాయి. ఒకటి అంతరంగ పురుషుడు, 2 బాహ్య పురుషుడు అంటారు. పురుషుడితో పోలుస్తారు ఆత్మని, స్త్రీతో పోల్చరు. జాగ్రత్తగా గమనించారు. ఎందుకు? యేసయ్య పురుషుడే కాబట్టి పురుషుడితోనే పోలుస్తారు ఆత్మని. లోపల అంతరంగ పురుషుడు ఆత్మీయ జీవితం, బయట బాహ్య పురుషుడు ఈ శరీర సంబంధమైన జీవితం. 2 ఉంటాయి ప్రతి వ్యక్తిలో. లోపల అంతరంగిక ఆత్మీయ జీవితం ఉంటుంది, బయట బాహ్య జీవితం ఉంటుంది, బాహ్య శరీరం. అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు, ఈ 2 ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటాయి. అంటే లోపల ఆత్మీయ జీవితము, బయట శరీర సంబంధ జీవితం 2 ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే శరీర సంబంధమైన జీవితాన్ని రోజు రోజుకి తగ్గించి ఆత్మ సంబంధమైన జీవితాన్ని పెంచాలి. బాగా ఆత్మ సంబంధమైన విషయము దేవునికి ఇష్టము. అంతరంగ పురుషుడు లోపల ఆత్మీయ జీవితం అంటే దేవుడికి ఇష్టము. బాహ్య పురుషుడు ఈ లోక సంబంధమైనటువంటి అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు కోరుకుంటుంది ఈ శరీరం. ఇది సాతానికి ఇష్టమైనది శరీరం, లోపల ఆత్మ దేవునికి ఇష్టమైంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే లోపల ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని దినదినము మనం అభివృద్ధి చేసుకోవాలి. ఈ శరీర సంబంధమైనటువంటి క్రియలను రోజు రోజుకి తగ్గించాలి, చంపాలి. ఈ శరీర సంబంధమైన భూ సంబంధమైన అలవాట్లను, ఆచారాలను, పద్ధతులను, సిద్ధాంతాలను, ఈ సింగినాదాలను, ఈ వాస్తులు, చెత్త చెదారం మొత్తాన్ని చంపాలి. ఈ శరీర సంబంధమైన వాటిని చంపాలి. లోపల ఆత్మ సంబంధమైన అంతరంగ పురుషుడిని దినదినం అభివృద్ధి చేయాలి. అనగా లోపల ఉన్న ఆత్మీయ జీవితములో జయ జీవితం ఉండాలి, గుర్రములాగా పరిగెత్తాలి, జయ జీవితం ఉండాలి. అలా జయ జీవితం రావాలంటే గుర్రములకు యవల గడ్డిని పెట్టినట్లుగా, అలాగే గుర్రం అనే మన లోపల ఉన్న ఆత్మీయ జీవితానికి జయించాలంటే, జయ జీవితం కలిగి ఉండాలంటే ఇక్కడ యవల గడ్డి అనబడిన వాక్యముతో పోషించాలి. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. యవల గడ్డి ద్వారా గుర్రమును బలపరుస్తారు.
అలాగే గుర్రం అనే మన ఆత్మీయ జీవితాన్ని జయ జీవితం వైపు తీసుకొని వెళ్ళాలి. గుర్రం అనే మన ఆత్మీయ జీవితాన్ని బలపరచాలి. గుర్రం అనే మన ఆత్మీయ జీవితాన్ని ఆదరించాలి, ఓదార్చాలి, తృప్తిపరచాలి, సేద తీర్చాలి. మన లోపల ఉన్న ఆత్మీయ జీవితాన్ని బలముగా తయారు చేయాలి. లోపల ఉన్న అంతరంగ పురుషుడిని దినదినము అభివృద్ధి చేసుకోవాలి. జయ జీవితం వైపు తీసుకొని వెళ్ళాలి, జయించాలి. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించువానని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు. జయిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్ళగలం. జయించాలంటే యవల గడ్డి అనే వాక్యాన్ని పెట్టాలి. వాక్యాన్ని బాగా చదవాలి, వాక్యాన్ని బాగా వినాలి, వాక్యాన్ని గుండెల్లో దాచుకోవాలి, వాక్యానుసారమైన జీవితం చేస్తూ ఉండాలి. వాక్యాన్ని బాగా చదవాలి, వాక్యాన్ని బాగా వినాలి. మీలో ఎంతమంది నోట్బుక్ తీసుకొని పెన్ను తీసుకొని వచ్చి రాసుకుంటున్నావు అంటే నువ్వు భక్తి గలదాని, భక్తి గలవాడివే. చదువు వచ్చి కూడా నువ్వు రాసుకోవట్లేదంటే నీకు భక్తి లేదని అర్థం. ఈ చదువు నేను దేవుని రాజ్యం తీసుకెళ్ళదు 4 రోజులు బతకడానికే, కానీ వాక్యం నేను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుంది. పరలోకుడు ప్రతి దీవెన తీసి పెంచుకొట్టి పెట్టేది వాక్యం. నేను ఆత్మీయ అర్థాలు చెబుతున్నాను, దీని అర్థం ఏది, దీని అర్థం ఏదని చెప్తున్నప్పుడు వెంటనే నువ్వు భక్తి గల దానివైతే, భక్తి గలవాడు అయితే నోటీస్ తెచ్చుకొని పెన్ను తెచ్చుకొని రాసుకుంటావు. ఓహో దీని ఆత్మీయ అర్థం ఇదా, రాసుకోవాలి. అక్కడ యవల గడ్డి వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నది. గుర్రము లోపల ఉన్న ఆత్మీయ జీవితము, జయ జీవితము చేయాలి. యవల గడ్డిన వాక్యము ద్వారా ఆత్మీయ జీవితాన్ని బలపరచాలి, దినదినం అభివృద్ధి చెందాలి, ప్రార్థనలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, విధేయతలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్నట్లుగా కొత్తగా మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉన్నావేమో, అలా ఉండకూడదు, ఎదగాలి. యవల గడ్డితో గుర్రములను బలపరుస్తారంట. గుర్రమని మన లోపల ఉన్న ఆత్మీయ జీవితాన్ని జయ జీవితం చేయించడానికి యవల గడ్డి అనేటువంటి వాక్యం పెట్టాలి. వాక్యాన్ని ఎంతమంది చదువుతున్నారు? వాక్యం చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, వాక్యాన్ని గుండెలో దాచుకోవాలి. ఈరోజు చెప్పిన వాక్యం మర్చిపోకూడదు, గుండెలో దాచుకోవాలి. వారం అంతా మళ్ళీ గుర్తు చేసుకొని ఈ వాక్యాన్ని ప్రతిరోజు నువ్వే పనికి వెళ్ళినా మర్చిపోలేవు జీవితం లేక. వాక్యాన్ని మర్చిపోకూడదు, వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. అందుకని దేవుడు ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గంలో నడవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించుచు, దివారాత్మ దాన్ని ధ్యానించుచు ఆనందించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎవరో నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలము. నువ్వు చేయనిదంతయు సఫలం కావాలంటే, ఎల్లప్పుడూ నీళ్లు ప్రవహించే కాల ఒడ్డున ఉన్న చెట్టులాగా పచ్చగా ఉండాలంటే, నువ్వు తగిన సమయంలో చిగురించాలంటే, పుష్పించాలంటే, కాయలు రావాలంటే, దీవించబడాలంటే, కనపరచబడాలంటే, అనేక మందికి పచ్చని నీడనిచ్చే చెట్టులాగా నువ్వు ఉండాలంటే, నువ్వు చేయనిదంతో సఫలం కావాలంటే వాక్యాన్ని బాగా వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని గుండెల్లో దాచుకోవాలి, వాక్యానుసారంగా బ్రతకడం ప్రారంభించాలి. అది గుర్రం అనే లోపల ఉన్న ఆత్మీయ జీవితాన్ని యవల గడ్డిన వాక్యముతో బలపరచు. దేవునికి స్తోత్ర చెప్పాలని గట్టిగా హల్లెలూయా. అలాగే ఒక మాట చూడు, చివరిగా కొద్ది మాట ముగిస్తా. న్యాయాధిపతుల పుస్తకము 7వ అధ్యాయము 13వ వచనం. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేను ఒక కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండిలోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దానిని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పెను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అదేంటంట క్రింద చదవమ్మా. అందుకు అతను చెలికాడు, అది ఇశ్రాయేలుడైన యోవాషు కుమారుడగు గిద్యోను చేతుల్లో ఉన్న ఖడ్గమే గాని మరేమీ కాదు. అది మరి ఒకటి కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతటను అతని చేతికి అప్పగింపబోచున్నాడని. ఈ దండు అంటే ఈ సైన్యం మొత్తాన్ని, మిద్యానుడు సైన్యం మొత్తానికి దేవుడు అప్పగించబోతున్నాడు అని చెప్పాను. చాలు, తలపైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించాలి. ఇశ్రాయేలీయులు దేవుని మాట వినకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని ఇశ్రాయేలీయులను దేవుడు
శత్రువులైన మిద్యానీయులకు అప్పగించాడు. ఈ మిద్యానీయులు క్రింద ఇశ్రాయేలులు బానిసలుగా ఉన్నారు. మిద్యానీయులు ఇశ్రాయేలుని బాగా ఇబ్బంది పెడుతున్నారు. కష్టపడి వీళ్ళు పంట పండించుకున్న దాకా మౌనంగా ఉంటారు మిద్యానీయులు. ఇశ్రాయేలులు పంట పండించుకుంటారా, పంట ఇంటికి తీసుకెళ్ళే సమయానికి మిద్యానీయులు వచ్చి పంట ఎత్తుకొని పోతారు. ఇశ్రాయేలులు కష్టపడుతున్నారు కానీ తినటానికి లేదు, ఉండటానికి లేదు, కట్టుకోవడం పరిస్థితి, మనశ్శాంతి లేదు. ఇశ్రాయేలులు మిద్యానుల కింద బానిసలుగా ఉన్నారు, దేవుడే పెట్టాడు. అప్పుడు ఇశ్రాయేలులు కన్నేళ్లతో ఏడ్చి దేవునికి మొరపెట్టారు. అప్పుడు యోవాషు కుమారుడైన గిద్యోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలులను మిద్యానీయుల చేతుల నుంచి విడిపించడానికి గిద్యోను ఒక అధికారిగా దేవుడు నిలబెట్టాడు. అక్కడ యుద్ధానికి వెళ్ళి మిద్యానీయుల మీదకి నీకు జయాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. అలాగే 300 మంది తీసుకుని వెళ్ళాడు. వాళ్ళు చాలామంది ఉన్నారు, 300 మంది మనం ఉన్నాము, వాళ్ళు అలా చేయిస్తామబ్బా అని ఆలోచించుకుంటూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఈ కళను వాళ్ళకు చూపించాడు. ఏంటంటే మిద్యానీయులు వస్తూ వస్తూ అమాలేకులను కూడా తీసుకొచ్చారు. ఇంకొకటి తూర్పున ఉన్నటువంటి కొందరును కూడా తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఈ మిద్యానీయులు 3 రకాల జనాలు అక్కడ ఉన్నారు. వాళ్ళు వచ్చి అక్కడ లోయలో పడుకొని ఉన్నారు. పడుకొని ఉంటే అబ్బో విస్తారంగా కనపడుతున్నారు, ఒక సముద్రంలాగా. వీళ్ళు 300 మంది వెళ్ళారు. గిద్యోను 300 మందిని తీసుకొని వెళ్ళాడు. దేవుడు 300 మంది తీసుకుని వెళ్ళమని చెప్పాడు. 300 మంది తీసుకుని వెళ్ళారు. అక్కడ వాళ్ళు లక్షల మంది ఉన్నారు, పడుకొని నిద్రపోతూ ఉన్నారు. వీళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈ గిద్యోనుతో పాటు ఉన్నటువంటి ఒకటి కల వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆ 300 మందిలో వీడు కొద్దిగా భయంతో ఉన్నాడు అనమాట. అందుకనే దేవుడు ధైర్యపరచడానికి కల పెట్టాడు. కల వచ్చింది వీడికి. అంటాడు లేచి, రేయ్ నాకు కల వచ్చిందిరా. ఏంటి? ఆ కల అర్థం కాలేదురా. ఏంటి చెప్పు అంటాడు. ఎవల రొట్టె ఒకటి డొల్లుకుంటే మిద్యానీయుల యొక్క గుడారంలోకి వెళ్ళింది. వెళ్ళి గుడారాన్ని పడగొట్టేసింది. గుడారం మొత్తం కూలిపోయింది. అదేందో నాకు అర్థం కాలేదు అని అతను చెప్పగానే వెంటనే తనతో పాటు ఉన్నవాడు ఇంకో చెలికాడు స్నేహితుడు అంటాడు, ఆ ఎవల రొట్టె ఏంటో తెలుసా? గిద్యోను చేతిలో ఉన్న ఖడ్గమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిద్యానీయుల గుడారం అంటే మిద్యానీయులను పడగొట్టబోతున్నాడు దేవుడు. మిద్యానీయులను దేవుడు మన చేతికి అప్పగించబోతున్నాడు. గిద్యోను చేతికి అప్పగించబోతున్నాడు. ధైర్యంగా ఉండు. మనం 300 మంది ఉన్నాం అనుకుంటున్నాం, అసలు మన పక్కన సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు. వాళ్ళు లక్షల మంది కోట్ల మంది వచ్చినా మనకి ఇబ్బంది ఏమి లేదు అని వీళ్ళు మాట్లాడుకున్నారు, చెప్పుకున్నారు, అర్థమైంది. అలాగే 300 మంది యుద్ధానికి వెళ్ళారు. నైటు కొండల బాలు కొట్టేసి దీవటలు తీసుకుని వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు కత్తి తీసుకొని. వీళ్ళు దేవుణ్ణి స్తుతించి అక్కడ వీళ్ళు జయధ్వనులు చేయగానే భయంతో వాళ్ళు లేచి వాళ్ళని ఒకడు పొడుచుకొని చచ్చారు. కొందరైతే పారిపోయారు, కొందరు వాళ్ళు పొడుచుకొని చచ్చారు. ఒకడు తొక్కుకొని చచ్చారు. లక్షల మంది పడుకున్నారు కదా, వాళ్ళు తొక్కుకొని చచ్చారు. వాళ్ళు పొడుచుకున్నారు. కొందరు పారిపోయారు, మొత్తం పారిపోయారు. దొరికినట్టు ఈ 300 మంది పట్టుకొని చంపేశారు. ఆ రాజును పట్టుకొని చంపేశారు. అలా దేవుడు వీళ్ళకి జయాన్ని ఇచ్చాడు. 3 రకాల రాజుల మీద జయాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఎవల రొట్టె దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే ఖడ్గము. ఖడ్గమనగా వాక్యము, ఖడ్గమనగా రెండోది జయ జీవితము. 3 మీద జయాన్ని ఇచ్చాడు దేవుడు. ఎవరు ఈ 3 అంటే, ఒకటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడు. ఆ 3 ఎవరు? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవే. చాలు. మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు జనం వారు 3 రకాల వాళ్ళు వచ్చారు. ఎవరి 3 రకాలు అంటే, ఒకటి శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డంబము. ఈ 3 శత్రువులను దేవుడు జయించే కృపనిస్తాడు. యవలల రొట్టె వెళ్ళి గుడారమును పడగొట్టిందంట. యవల రొట్టె అనగా వాక్యమే. వాక్యమైనటువంటి ఖడ్గమును మనం కలిగి ఉన్నప్పుడు సాతాను గుడారము కూలిపోతుంది. శరీరాశ, నేత్రాశ, జీవడమ్మ వీటిని మనము జయించగలము. ఈ యవల రొట్టె అనేటువంటి వాక్యము మన దగ్గర ఉంటే, వాక్యమును చదివి వాక్యాన్ని గుండెలో దాచుకొని వాక్యానుసారంగా బ్రతకాలని ఆశ కలిగి వాక్యానుసారం జీవితం నాకు ప్రార్థన చేసుకుంటూ
ప్రభుని బ్రతిలాడుకుంటే వాక్యానుసారం జీవితం ఇస్తాడు. వాక్యానుసారం జీవితం చేస్తూ ఉన్నప్పుడు ఎవల రొట్టె వెళ్ళి మిద్యానీల గుడారాన్ని పడగొట్టినట్లుగా ఆ 3 రకాల జనాల జయ జీవితం చేయడానికి గిద్యోని దేవుడు వాడుకున్నట్లు ఎవల రొట్టె అనేటువంటి ఖడ్గము అనగా వాక్యము. ఈ వాక్యానుసారం జీవితం చేస్తున్నప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే ఈ 3టిని మనము జయించగలము. దేవునికి స్తోత్రం. వీటిని జయించినప్పుడు దేవుని దీవెన మనం పొందగలము. వీటిని జయించినప్పుడు పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలము. వీటిని జయించినప్పుడు సాతాన్ని ముట్టలేడు. ఎక్కడి నుంచో ఓ పెద్ద సైతాన్ వచ్చాడు, కొత్తడు. రాత్రి 2 గంటల టైంలో నేను పడుకున్నా. పెద్ద సైతాన్ దగ్గరగా వచ్చి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నాడు. యేసునామం గద్దించాను. ఎవడరా నువ్వు ఆజ్ఞాపిస్తాను వేస్తున్నావు. పారిపోయాడు. ఏదో చేయాలని వచ్చాడు, ఏం చేయలేక పారిపోయాడు. వాక్యము మన దగ్గర ఉన్నప్పుడు, వాక్యానుసారం జీవితం మనలో ఉన్నప్పుడు సైతాను మనల్ని ముట్టలేడు. ఉదాహరణకి మీరందరూ వచ్చి స్టీల్ పైపు పట్టుకొని ఉంటారు కదా, మీకు తెలియకుండా చిన్నగా సిల్కు వైర్ తీసుకొచ్చి కరెంటు అక్కడ దగ్గర ఇచ్చామనుకో, ఆ మూలన ఏం జరిగింది? పట్టుకొని గిరగిరలా కొట్టుకుంటూ ఉంటారు విడిచిపెట్టుకుని. కరెంటు లేనప్పుడు నువ్వు దాన్ని పట్టుకున్నా, తాకినా, ముట్టుకున్నా, దాన్ని కొట్టినా, దాని నాలుగుతో తాకినా, నోట్లో పెట్టుకుని ఏం కాదు. కరెంటు వచ్చిందా నువ్వు ఏమి చేయలేవంతే, ఇస్సిరవతల పడేసింది, దగ్గర కూడా రానివ్వదు. అలాగే కరెంట్ అనే వాక్యానుసారమైన జీవితం ఎవల రొట్టె నీలో లేకపోతే కరెంటు లేని పైపుతో సమానం. ఎవల రొట్టె అనే వాక్యానుసారమైన జీవితం నీలో ఉంటే కరెంటు ఉన్న పైపుతో సమానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరెంటు ఉన్న పైపుని పట్టుకోవాలంటే ధైర్యం చాలదు, ఇసిరేసింది అవతలకి. అలాగే వాక్యానుసారంగా జీవిస్తున్న ఒక వ్యక్తిని నువ్వు ముట్టలేవు. కరెంటు ఉన్న పైపును నువ్వేమి చేయలేవు. అలాగే వాక్యానుసారంగా బ్రతుకుతున్న ఒక వ్యక్తి గురించి నువ్వు విరోధంగా మాట్లాడితే శాపం. వాక్యానుసారంగా బ్రతుకుతున్న ఒక వ్యక్తి గురించి నువ్వు కీడు చేయాలనుకుంటే పాపం. వాక్యానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తిని తిట్టినా, కొట్టినా శాపం. వాక్యానుసారంగా నడుస్తున్న వ్యక్తిని గురించి దూషించి, ద్వేషించి మాట్లాడినా పాపం. దేవుడు ఒప్పుకోడు. కరెంటు ప్రవహిస్తున్నటువంటి ఆ పైపును పట్టుకుంటే ఇసిరేసిద్ది, ప్రమాదం. అయితే కరెంటు ప్రవహిస్తున్నటువంటి ఒక వైరు ద్వారా మిక్సీని వాడుకోవచ్చు, ఫ్యానును వాడుకోవచ్చు, ఫ్రిడ్జ్ను వాడుకోవచ్చు, ఏసీని వాడుకోవచ్చు. అదేనా? ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో చూడు. కరెంటు ద్వారా ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో. చాలా సౌకర్యాలు ఉన్నాయి కరెంటుని జాగ్రత్తగా వాడుకుంటే. అలాగే కరెంటు ప్రవహిస్తున్నటువంటి వైరు ద్వారా ఎన్ని మేలులు ఉన్నాయో, అలాగే కరెంట్ అనే వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు నీవు అన్ని మేలులు అనుభవించడానికి యోగ్యురాలవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరెంటు ప్రవహిస్తున్న వైరును ముట్టుకోలేడు. అలాగే కరెంట్ అనే వాక్యానుసారమైన జీవితం చేస్తున్న నిన్ను ఎవడు ముట్టలేడు. నీ జోలికి ఎవడు రాలేడు, నిన్నేం చేయలేడు. సాతాను అసలు ముట్టలేడు, భయపడతాడు. కరెంటు ప్రవహిస్తున్న వైరు ఏ విధంగా ఉపయోగపడుతుందో అలాగే వాక్యానుసారంగా జీవిస్తున్న నీవు కూడా అన్ని రకాల దీవెనలు పొందుకొని గొప్పగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు, ఆశ్చర్యకరంగా ఉంటావు. కరెంటు ఉన్న వైరు ఎలా ఉపయోగపడుతుందో నీవు అనేక మందికి, 100 మందికి, 1000 మందికి, లక్షల మందికి ఉపయోగకరంగా ఉంటావు. మోకరించు, ప్రార్థన చేసుకుందాం. నైరాస్యములోనే కృంగగా నిరీక్షణతో నన్ను నింపితివే, విశ్వాస వీరునిగా మార్చి ఘన విజయముతో నడిపితివే. అజేయుడా, విజేయుడా, నీకే మహిమా. అక్షయుడా, నా రక్షకుడా, నీకే ఘనత. అజేయుడా, విజేయుడా, నీకే మహిమా. అక్షయుడా, నా రక్షకుడా, నీకే ఘనత. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. గట్టిగా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. జయించుటకే
జగతికి వచ్చిన విశ్వ విజేయుడా, జయమునే బానిస చేసిన విజయ వీరుడా, జయించుటకే జగతికి వచ్చిన విశ్వ విజేయుడా, జయమునే బానిస చేసిన విజయ వీరుడా, జయకేతనం నాకు నొసగిన నా నిజ స్నేహితుడా, జయ గీతం నోరారా పాడెద జగదీశుడా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. జయించుటకే జగతికి వచ్చిన విశ్వ విజేయుడా, జయమునే బానిస చేసిన విజయ వీరుడా. ఆమేన్. గ్లోరీ. స్తోత్రం. పడినే ప్రార్థించగా సాతాను కోటను కూల్చితివే, అగ్ని జ్వాలగా నన్ను మార్చి నా ఆత్మీయ కోటను కట్టితివే. సాగిల పడినే ప్రార్థించగా సాతాను కోటను కూల్చితివే, అగ్ని జ్వాలగా నన్ను మార్చి నా ఆత్మీయ కోటను కట్టితివే. అజేయుడా విజేయుడా నీకే మహిమా, అక్షయుడా నా రక్షకుడా నీకే ఘనత. అజేయుడా విజేయుడా నీకే మహిమా, అక్షయుడా నా రక్షకుడా నీకే ఘనత. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్య, సర్వశక్తి కనికరమగల దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగివచ్చి దాసుడిగా నన్ను మరుగుపరచి సంఘముతో బహుతేటగా సూటిగా ఆదరిస్తూ ఓదారుస్తూ బలపరుస్తూ తృప్తిపరుస్తూ సేద తీరుస్తూ హెచ్చరిస్తూ మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నయోమి రూతు మోయాబు దేశము నుండి బయలుదేరి మోయాబు దేశముని విడిచి యోదా బెత్లెహేమని రొట్టెలు ఇంటికి వచ్చారని, అది యవలల కోత సమయము అని మీరు మాట్లాడుతూ వచ్చారు. యవలలను ఏ విధముగా కోత కోసి భూమి నుండి వేరు చేసి ఇంటిలో చేర్చుకుంటారో, భూమి అనేటువంటి మోయాబు దేశంలో ఉన్న అలవాట్లు ఆచారాలు పద్ధతుల నుంచి రూతుని విడిపించి రొట్టెలు ఇల్లు అనే బెత్లెహేములో
దేవా మీరు చేర్చారు ఆ సమయంలో. అలాగే ఇది యవల కోత. ప్రతి ఒక్కరి జీవితంలో యవల కోత జరగాలని మీరు మాట్లాడారు ప్రభువా. అనగా భూ సంబంధమైన అలవాట్లు, ఆచారాల, పద్ధతుల నుంచి విడుదల పొంది బాప్తిస్మం తీసుకొని రొట్టెల ఇల్లని మందిరంలో చేర్చబడాలని, సిద్ధపడాలని నేర్పించినందుకు స్తోత్రం, స్తోత్రం. ముందు యవల కోత, తర్వాత గోధుమల కోత అని ఇలా భూసంబంధ అలవాట్లు, ఆచారాల, పద్ధతి నుంచి విడుదల పొంది బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడిన తర్వాత నెక్స్ట్ గోధుమల కోత ఉంటుందని, సంఘములో పొలములో గురుగుల నుండి గోధుమలను వేరు చేసి గోధుమలను కొట్లో వేసి గురుగులను అగ్నితో తగలబెట్టినట్లుగా పొలమని ఈ సంఘములో కూడా గురుగులనే భక్తి లేని వారి నుండి గోధుమలని భక్తి గల వారిని వేరు చేయబడతారని, ఇల్లు అనేటువంటి పరలోక రాజ్యంలో గోధుమలని భక్తి గల వారు చేర్చబడతారు, గురుగులు అనేటువంటి భక్తి లేని వారు అగ్ని అనే అగ్నిగుండములోకి వెళతారని ఖండితముగా మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇది విషయాన్ని గుర్తుపట్టి గురుగుల్లాగా ఉండకూడదని, గోధుమలాగా బ్రతకాలని, నిత్యము నీ రాజ్యము కొరకు సిద్ధపడాలని నేర్పించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. యవల రొట్టె యేసయ్యా నీ చేతిలోకి వచ్చిన తర్వాత అది విరువబడిన తర్వాత వేవేల మందికి ఆశ్చర్యకరంగా మార్చబడింది, ప్రపంచమంతా గణపరచబడింది యవల రొట్టె. అలాగే మేము మీ చేతిలో విరువబడాలని, ఆ తర్వాతనే మేము వేవేల మందికి, లక్షల మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతామని యవల రొట్టెను మా ముందు వచ్చి మాకు నేర్పించారు. నిందల ద్వారా, అవమానం ద్వారా, దరిద్ర ద్వారా, కరువు ద్వారా, వస్త్రహీన ద్వారా, కష్టాల ద్వారా, సమస్యల ద్వారా, దుఃఖము, కన్నీళ్ల ద్వారా దేవా మీరు విరవటానికి సిద్ధముగా ఉన్నారు. ఇప్పటికే చాలామంది విరుస్తున్నారు, విరవబోతున్నారు అనేక మందిని. దేవా మీరు విరుస్తున్నప్పుడు మీ చేతిలో మేము దూషించకూడదు, ద్వేషించకూడదు, అవమానపరచకూడదని, మందిరానికి దూరం కాకూడదని, సంఘానికి దూరం కాకూడదని, సేవకుల దూరం కాకూడదని, సనక్కూడదు, కొనక్కూడదని మీరు విరుస్తున్నప్పుడు ఏది జరిగినా నా మంచికే, ఏది వచ్చినా నా మంచికే, దేవుడు ఏది చేస్తే నాకు మంచి చేస్తాడు, కీడు ఆయన చేయడు, నన్ను విరుస్తున్నాడు, దీని తర్వాత వేవేల మందికి ఆశ్చర్యకరంగా మార్చబోతున్నాడని తెలుసుకొని దేవాన్ని నేను ఇంకా స్తుతించాలి, ఇంకా గణపరచాలి, ఇంకా మహిమపరచాలని నేర్పించినందుకు స్తోత్రం. అలాగే యవల గడ్డి ఆహారముగా ఉన్నది, గుర్రములను బలపరుస్తుందని మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. గుర్రం మా ఆత్మీయ జీవితం జీవితంలోకి మేము నడిపించుకోవాలంటే, జయించేవారుగా లోపల ఉన్న గుర్రమున ఆత్మీయ జీవితాన్ని తయారు చేయాలంటే, లోకాన్ని, పాపాన్ని, శరీర కోరికలను, సాతాన్ని, సమస్తాన్ని జయించేటువంటి గుర్రముగా తయారు చేయాలంటే లోపల ఉన్న ఆత్మీయ జీవితాన్ని యవల గడ్డి పెట్టాలని, అనగా వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గుండెలో దాచుకోవాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానుసారంగా జీవితం మాకు ఇవ్వడానికి ప్రార్థన చేసుకుంటూ వాక్యానుసారంగా బ్రతకాలని, వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను లేదా అని సరిపోల్చుకుంటూ చూసుకునే వారంగా ఉండాలని మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. నాలుగోదిగా యవల రొట్టె వెళ్ళి మిద్యానీయుల గుడారాన్ని పడగొట్టింది, అది గిద్యోని చేతుల్లో ఉన్న ఖడ్గమే అని. అదే వాక్యము, అదే జయ జీవితము మిద్యానీయులను, తూర్పుగా ఉన్నవారిని, 3 రకాల జనాలను యవల రొట్టె అనేటువంటి గిద్యోని ఖడ్గము నాశనము చేసిందని. అలాగే శరీరాశ, నేత్రాశ, జీవబడ్డమ్మము, ఈ 3 రకాల శత్రువులను యవల రొట్టె, ఈ ఖడ్గమనే, ఈ వాక్యానుసారమైన జీవితం ద్వారానే వాటిని మేము జయించగలమని మీరు మాకు నేర్పించారు. దేవ వాక్యానుసారమైన జీవితం చేస్తూ ఉన్నప్పుడు కరెంటు ప్రవహిస్తున్న పైపును పట్టుకోలేరని భయపడతారని, అలాగే వాక్యానుసారమైన జీవితం చేస్తున్న వ్యక్తిని చూసి సాతాను సంబంధమైన మనుషులు, సాతాను సంబంధమైన సమస్యలు భయపడి పారిపోతాయని నేర్పిస్తూ వచ్చారు. కరెంటు ప్రవహిస్తున్న వైరు ద్వారా చాలా లాభాలు ఉన్నాయని, అలాగే వాక్యానుసారమైన జీవితం చేస్తున్నటువంటి విశ్వాసైన సేవకుడైన అన్ని రకాల దీవెనలు, మేలులు పొందగలరని, అన్ని విధాలుగా అందరికీ ఉపయోగపడగలరని
పడతారని మీరు మాకు నేర్పించిన విత్తబడిన వాక్యం వృధా కాకూడదు, విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరిచిన వాక్యానుసారం జీవితం అనుగ్రహించండి. మీ బిడ్డలు బయలుదేరి పెడుతున్నారు, మీ సన్నిధిని సముఖాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమ గమ్యం చేరటన్న కృప చూపించండి. మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో మేము ప్రవేశించాలి ప్రభువా. నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి పొంది నామ తండ్రి, ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖం చేరిన మనకును ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా వాక్యం మీద తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. ఎదటితో ఆదివారి పరాధన ముగించబడింది. ఓపికతో వాక్యాన్ని మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ